నువ్వేం దిగులు పడకు, మంచి డాక్టరే, ఆపరేషన్ ఖర్చు మేము చూసుకుంటాం. అమ్మయ్యా, అంబులెన్స్, పోలీస్ వ్యాన్ అనుకుని భయపడ్డాను. साहब दो ना, भूख लगी है साहब, 2 दिन से कुछ खाया नहीं है साहब, दो ना साहब, साहब दो ना, चलो कुछ खाया नहीं है, भूख लगी है साहब, थोड़ा दो ना. అరే రే, ఏట చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? సారీ, ఏంటి ఇలా చిన్నపిల్లలు ఏడుస్తున్నాడని చూస్తున్నారా? నాకు గతం గుర్తుకొచ్చింది. నేను అప్పుడు ఇంత పిల్లాన్ని, మా అక్క దుర్గ నన్ను చంకన ఎత్తుకొని ఇలాంటి సిగ్నల్ దగ్గర బిచ్చం ఆడుకునేది. దుర్గక్క బిచ్చం ఆడుకునేదా? చూడు బాస్, మన రాజు కదా అలా ఉంటాడు. ఎదురు సిగ్నల్ దగ్గర మా అమ్మ అడుకునేది. దేవుడు ఎప్పుడు మంచివాళ్ళనే కష్టపెడతాడు. साहब देखिए ना, कुछ लेंगे? फिल्मफेयर है, नई मैगजीन से साहब देखिए. ఆ రోజు రమ్మన్నా రావు, అదో వరం. సంకనికి హాయిగా కూర్చొని అన్నం తినేవాడిని. ఇప్పుడు ఏం కావాలన్న పని చేయాలి. మా అక్క బావగారు తప్ప నాకు ఇప్పుడు ఇంకెవరున్నారు చెప్పండి? అవునవును, మీ అక్క చెప్పింది. ఆవిడ ఏం చెప్పినా నువ్వు వింటావట కదా, నిజమా? గుడ్. అది ఒక చిన్న పనుంది, రాజు నేనే చెప్తాను, నువ్వు చెప్పొద్దు అని నాతో చెప్పాడు. ఈ ట్రాఫిక్ లో ఓ గంట సేపు కారులో ఖాళీగా కూర్చొని వెళ్ళాలి కదా, దానికి బదులు పని గురించే మాట్లాడుకోవచ్చు కదా అని అనుకుంటాడు, అంతే కదా? ఓకేనా? ఏదండి? అదే అన్న చెప్పింది చేస్తావు కదా. సార్ సరైన సమయానికి దేవుళ్ళ వచ్చారు, థ్యాంక్స్. మరి ఇంకే చెప్పనా? ఏంటి కళ్ళు మూసుకున్నాడు? హలో హలో, సారీ, నాకు స్ట్రైట్ రూట్లో చాలాసేపు ప్రయాణం చేస్తే కళ్ళు తిరుగుతాయి, ఏమనుకోకండి. అరే, చాలా విచిత్రమైన వ్యక్తిలో ఉన్నాడు ఈ ముంబై ఎక్స్ప్రెస్. ఒక్క నిమిషం, నీకు తెలుగు తెలుసా? హిందీ మే బోలో. మేము మాట్లాడి నీకు అర్థమవుతుందా? హిందీ మే బోలో. ఠీకే, దేశ భాషలందు తెలుగు లెస్స. 8:30. శభాష్, ఇంకేమైనా మాట్లాడుకోవచ్చు. అవును, మీకు తెలుగు తెలుసు కదా? ఏంటంటాడు? తెలుసు అంటున్నాడు కదా, వదిలేయి. సరే నువ్వు చెప్పు. ఇదే ప్లాను. ఏంటి? ఏంటిది హిందీ వాళ్ళ అలవాటు? అయ్యో, తల మీద ఎంగిలైంది చూడు. డాక్టరే మనకు సహాయంగా ఉండడం పెద్ద అదృష్టం కదక్కా. నువ్వు నీ పెళ్ళాము చెప్పకుండానే ఒప్పుకున్నాడు చూసా? అన్నవరం ఏ ఒప్పుకున్నాడు? ప్లానే. ప్లాన్ ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి, ఇన్నాడు ఒప్పుకున్నాడు, అంతే, వదిలేయి. ఒప్పుకున్నాడు సరే, విన్నాడంటానే. అరే, మిషన్ పెట్టుకొని చావరా. అన్నం తింటాలే బావా, ఇందాకే తినేసి వచ్చా. అయ్యో, ముందు అది పెట్టుకుని చావు మొద్దు. ఎన్నిసార్లు తినమంటావు అక్క? అయింది. మెషిను మర్చిపోయాను. ఈ మధ్య సైకిల్ని బట్టి అర్థం చేసుకుంటున్నాలే. దీంతో ఎక్కువసేపు అవుట్ సైడ్ నాయిస్ వింటే తలనొప్పి వస్తుంది. 1 2 3 మైక్ టెస్టింగ్. హలో, మీకు చెవుడా? చచ్చాం. నేను చెప్పింది ఒక్క మాట కూడా వినపడలేదా? ఇప్పుడు రహస్యం చెప్పినా వినిపిస్తుంది డాక్టర్, చెప్పండి. డాక్టరా?